భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముని నోట, వేదాల సారం ఉపనిషత్తుల ఉపదేశం, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 5వ శ్లోకము. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. పరమాత్మ ఇలా అంటున్నాడు, ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి, కానీ దానికి అతీతంగా ఓ అర్జున, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవశక్తి, ఆత్మశక్తి. అది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇప్పుడు పూర్తిగా భౌతిక శాస్త్ర పరిధి దాటిపోతున్నాడు. ఇంతకు క్రితం శ్లోకంలో పేర్కొన్న 8 అంగాల ప్రకృతిని తన తక్కువ స్థాయి భౌతిక శక్తి అని వివరిస్తున్నాడు. కానీ ఉన్నది అది మాత్రమే కాదు, ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి ఇంకోటి కూడా ఉంది. ఇది జడ పదార్థం కంటే పూర్తిగా అతీతమైనది. ఈ శక్తియే జీవశక్తి. ఇది జగత్తులోని సమస్త ఆత్మలను కలిగి ఉంటుంది. జీవుడికి అంటే జీవాత్మ మరియు భగవంతునికి మధ్య ఉన్న సంబంధం భారతదేశం యొక్క మహోన్నత తత్వవేత్తలచే ఎన్నో రకాల దృక్పథాల ద్వారా వివరించబడింది. అద్వైత తత్వవేత్తలు ఇలా పేర్కొంటారు, జీవో బ్రహ్మైవ నా పరః, ఆత్మయే భగవంతుడు. కానీ ఈ వాదన ఎన్నో జవాబు ఇవ్వలేని ప్రశ్నలను కలిగిస్తుంది. భగవంతుడు సర్వశక్తిమంతుడు మరియు మాయ ఆయన అధీనంలో ఉండే శక్తి. జీవాత్మయే భగవంతుడైతే అది మాయకు ఎలా వశం అయిపోతుంది? మాయ అనేది భగవంతుని కంటే శక్తివంతమైందా? మనందరికీ ఆత్మ అజ్ఞానంచే బాధించబడుతున్నదని తెలుసు, కానీ దానికి భగవద్గీత వంటి శాస్త్రముల మరియు సత్పురుషుల ఉపదేశం యొక్క అవసరాన్ని ఇది గ్రహిస్తుంది. ఈ అజ్ఞానపూరితంగా ఉండే ఆత్మ సర్వజ్ఞుడైన భగవంతునిలా ఎలా అవుతుంది? భగవంతుడు జగత్తులో సర్వవ్యాపి. ఇది వేదాల్లో పదే పదే చెప్పబడింది. ఒకవేళ ఆత్మయే భగవంతుడైతే ఆత్మ అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఉండాలి. కాబట్టి మరణించిన పిదప స్వర్గానికి పోవడం లేదా నరకానికి పోవడం అన్న ప్రశ్న ఎక్కడిది? ఆత్మలు అసంఖ్యాకంగా ఉంటాయి మరియు వాటన్నిటికీ తమ తమ వ్యక్తిగత అస్తిత్వం ఉంది. కానీ భగవంతుడు ఒక్కడే. ఇప్పుడు ఆత్మయే దేవుడైతే మరి ఎన్నెన్నో దేవుళ్ళు ఉండాలి. ఈ విధంగా ఆత్మయే భగవంతుడు అన్న అద్వైత తత్వవేత్తల ప్రతిపాదన అర్థరహితమైనదిగా మనం గ్రహించవచ్చు. అదే సమయంలో ద్వైత తత్వవేత్తలు ఆత్మ భగవంతుని కంటే వేరైనదిగా చెప్పారు. ఇది పైనున్న వాటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది, కానీ శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్న దానితో పోలిస్తే అది అసంపూర్ణ అవగాహనే అవుతుంది. ఆత్మ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తిలో భాగమే అని ఆయన అంటున్నాడు. వేదశాస్త్రాలు మనకు ఉపదేశించేది ఏమంటే, భగవంతుడు సర్వోన్నత శక్తిమంతుడు మరియు ఉన్నదంతా ఆధ్యాత్మికమైన భౌతికమైన ఆయన నిమ్న స్థాయి లేదా ఆయన ఉన్నత స్థాయి శక్తులతో కూడుకున్నది.
ఏకదేశ స్థితస్యాగ్నే జ్యోత్స్నా విస్తారిణి యథా పరస్య బ్రహ్మణ శక్తి తదేదం అఖిలం జగత్. విష్ణు పురాణం 1.22:53 చెప్పబడినట్టు, ఎలాగైతే సూర్యుడు ఒకచోటే ఉన్న తన సూర్యకిరణాలచే ఈ సౌర కుటుంబాన్నంతా ఎలా వ్యాపిస్తాడో, అదేవిధంగా ఉన్నది ఒకడే భగవంతుడు తన అనంతమైన శక్తులచే ఈ 3 లోకాలలో వ్యాపించి ఉంటాడు. చైతన్య మహాప్రభు అన్నాడు, జీవతత్వశక్తి కృష్ణతత్వశక్తిమాన్ గీత విష్ణు పురాణాది తాహాతే ప్రమాణ. చైతన్య చరితామృతము ఆదిలీల 7.117లో చెప్పినట్లు, ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపం మరియు ఆయనే సర్వోన్నత శక్తిమంతుడు. ఒకసారి మనం ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపమని ఒప్పుకున్నప్పుడు, ఆ తదుపరి సమస్త సృష్టి యొక్క అద్వైతం అవగతమవుతుంది. ఏదేని శక్తి ఏకకాలంలో శక్తివంతుని కన్నా భేదమే మరియు అభేదమే. ఉదాహరణకు అగ్ని మరియు దాని వేడిమి, వెలుగులను అగ్ని కంటే వేరుగా చూడవచ్చు, లేదా ఈ రెంటిని ఒకటిగానే చూడవచ్చు. ఈ విధంగా మనం ఆత్మను భగవంతుడిని శక్తిమంతుడు అన్న దృక్పథంతో ఒక్కటిగానే చూడవచ్చు. కానీ ఆత్మ భగవంతుడు అను వీటిని వేరువేరుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే శక్తిమంతుడు విభిన్న అస్తిత్వాలే కాబట్టి. శ్రీకృష్ణుడు 7వ అధ్యాయం 4వ శ్లోకం మరియు 5వ శ్లోకాలలో చెప్పిన మాట వీటి గురించి తెలియజేస్తుంది. జగద్గురు శ్రీ కృపాలు మహారాజు గారు తన భక్తి శతకంలో ఈ విషయాన్ని చాలా చక్కగా వ్యక్తపరిచారు. జీవు మాయా दुई शक्ति है, शक्तिमान भगवान, शक्ति ही भेद अभेद भी शक्तिमान ते जान. భక్తి శతకం 42వ శ్లోకంలో తెలియజేసినట్టు, జీవాత్మ మరియు మాయ రెండు కూడా భగవంతుని శక్తులే కాబట్టి అవి రెండు భగవంతునికి అభేదమే మరియు భగవంతుని కంటే వేరు కూడా. శక్తులు మరియు శక్తిమంతుడు ఒకటే అన్న దృక్పథంతో సమస్త జగత్తు కూడా భగవంతుని కంటే అభేదమే. ఈ విధంగా సమస్త జగత్తు యథార్థ భగవత్ స్వరూపమే అని చెప్పబడింది. సర్వం కల్విదం బ్రహ్మ. చాందోగ్య ఉపనిషత్తు 3.14.1 తెలియజేసినట్టు, సర్వం బ్రహ్మమే. ఈశావాస్యం ఇదం సర్వం. ఈశోపనిషత్తు 1వ శ్లోకం. ఈ జగత్తులో ఉన్నదంతా బ్రహ్మమే అని తెలియజేస్తుంది. పురుష ఏ వేదం సర్వం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3.15లో తెలియజేసినట్టు, ఉన్నదంతా ఆ సర్వోన్నతమైన దివ్యమంగళ స్వరూపమే. ఇవన్నీ వేదమంత్రాలు కూడా. ఉన్నది ఒక్కడే భగవంతుడు, మరి వేరే ఇతరమైన ఏదీ లోకంలో లేదు అని పేర్కొంటున్నాయి. అదే సమయంలో శక్తి మరియు శక్తిమంతుడికి ఉన్న భిన్నత్వం పరంగా ఈ ఏకత్వంలోనే బ్రహ్మాండమైన వైవిధ్యం కూడా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. జీవాత్మ వేరు, పదార్థం వేరు, భగవంతుడు వేరు. పదార్థం అచేతనమైనది, అంటే జడమైనది. అదే సమయంలో ఆత్మ చైతన్యవంతమైనది. కానీ భగవంతుడు సర్వోత్కృష్ట చైతన్యవంతమైన ఉండి ఆయనే సమస్త పదార్థ ద్రవ్యములకు, ఆత్మలకు రెంటికి మూల ఉత్పత్తి స్థానం.
సృష్టిలో ఉన్న 3 అస్తిత్వాల గురించి చాలా వేదమంత్రాలు చెప్తున్నాయి. క్షరం ప్రధాన అమృతాక్షరం హర, క్షరాత్మాన విషయతే దేవ ఏక, తస్యాభిధ్యానాత్ యోజనాత్ తత్వభావాత్, భూయాచ్యాంతే విశ్వమాయా నివృత్తి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 1.10 ఇలా తెలియజేస్తుంది. 3 అస్తిత్వాలు. ఒకటి పదార్థము, ద్రవ్యము, ఇది నశించేది. 2 జీవాత్మలు, ఇవి నాశనము లేనివి. 3 భగవంతుడు. పదార్థము, జీవాత్మలు, భగవంతుడు, ఈ 3. ఈయన పదార్థము మరియు ఆత్మలను కూడా నియంత్రించేవాడు భగవంతుడు. భగవంతునిపై ధ్యానం చేయడం వలన, ఆయనతో ఏకమవడం వలన మరియు ఆయనలా అవడం వలన ఆత్మ ఈ ప్రపంచపు మాయ నుండి స్వేచ్ఛ పొందుతుంది. అద్వైత మరియు ద్వైత మంత్రముల రెంటినీ కూడా వేదములు అర్థ వివరణ చేయడం మనం గమనించవచ్చు. జగద్గురు శ్రీ కృపాలు మహారాజ్ గారు ఈ ఆత్మ పరమాత్మల ఏకకాల అచింత్య భేదాభేద వాదననే బలపరిచారు. మిత్రులారా, భగవంతుడు అద్భుతంగా మనకు అనేక విషయాలు ఇందులో తెలియజేస్తున్నాడు. Such is my inferior energy, but beyond it, O mighty armed Arjun, I have a superior energy. This is the Jiva Shakti, the soul energy, which comprises the embodied souls who are the basis of life in this world. Sri Krishna explains that beyond the eightfold Prakriti, the material energy which he says is inferior, there exists another that is far more superior. This energy is completely transcendental as compared to the lifeless matter. It is a spiritual energy, the Jiva Shakti, which includes all the living souls of the world. Now he has moved from explaining material science toward the spiritual realm. Many great philosophers of India have given their perspective and described the relationship between God and the Jiva, the individual soul. For example, the non-dualist state, Jivo Brahmaitva Aparaha, the soul itself is God. But this concept gives rise to several questions, such as how can the soul itself be God? God is most powerful and Maya is his servant energy. The souls are always overpowered by Maya. Then is Maya stronger than God? The individual soul is always gripped by ignorance and misery. It needs a continuous reminder from the saints and scriptures, even about its existence and purpose. How can God, who is all-knowing, be considered a soul which is subject to ignorance? The Vedas repeatedly state that God is all-pervading in this world and beyond. Similarly, individual souls should also be able to exist everywhere at any given time. Then what about the question of going to heaven or hell after death? There is only one God, but the souls are countless. If the soul itself is God, then there should be many gods. Therefore, the claims by non-dualistic philosophers, that is Advaita, that the soul itself is God, are inconclusive. The dualist
Dvaita philosophers state that the souls and God are separate. Even though it may answer some of the above questions, yet it is still an incomplete philosophy in light of what Sri Krishna states in this verse. He says that the soul is a part of Jiva Shakti, God's spiritual energy, and as explained earlier, Maya, the material energy, is also is subservient. Thus, God is supreme. He is the governor of both the lower material and the higher spiritual energies. Now, let us see what the scriptures and various saints have said. Vishnu Purana 1.22.53 says, just as the sun resides in one place, but its sunlight pervades the entire solar system, similarly, there is one God who by his infinite powers pervades the three worlds. Chaitanya Mahaprabhu, he says in Chaitanya Charitamrita Adilila 7.117, he says, the soul is the energy of God, while he is the supreme energetic. Once we understand and accept that the soul is a small part of God's infinite energy, the concept of non-duality of the entire creation becomes clear. Energies can exist concurrently within the same energetic. For example, fire contains both heat and light, which are different entities and have different properties, but they are part of the same fire which emits them. Likewise, God as the energetic and the soul's his energy can be considered one. At the same time, due to their distinct properties, both entities are different from each other. Jagadguru Kripaluji Maharaj has encapsulated and perfectly expressed Sri Krishna's statement in this and previous verse. Bhakti Shataka verse 42 says, the soul and Maya are both energies of God. Hence, they are both one with God and also different from God. Considering this unison of both the energetic and his energies, it is stated that God and his creation are non-different. The entire world is a veritable form of God. Sarvam Kalvidam Brahma. Chandogya Upanishad 3.14.1 says all is Brahman. Ishavasyam idam sarvam. Ishopanishad 1 says everything that exists in the world is God. Purusha evadam sarvam. Shvetashvara Upanishad 3.15 says the Supreme Divine Personality is everything that exists. According to these Vedic verses, there is only one God and nothing else. Yet, when we consider the energetic and energy concept, there is diversity within this unity and an incredible variety. God, the souls, and matter, all three are different entities with different properties. God is supremely sentient. He is the
source of both the souls and the matter. Yet, souls are sentient and the matter insentient. The scriptures also state the existence of three entities in creation. Shetashvara Upanishad 1.10 says there are three entities in existence. One, matter, which is perishable. Two, the individual souls who are imperishable. Three, God, who is the controller of both matter and the souls. By meditating upon God, uniting with Him, and becoming more like Him, the soul is free from the world's illusion. The Vedas have expounded on both dualistic and non-dualistic concepts. Jagadguru Sri Kuparu Maharaj has upheld the concepts of concurrent coherence yet variance between the soul and God. This means God and the soul are one yet separate from each other. Om Tat Sat.